హాయ్ అండి. నేను మీ ధనా సోమేష్ వంటిల్లు. ఫ్రెండ్స్ మేము నిన్ననే యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసామన్నమాట. వినాయక చవితి రోజు కాబట్టి మంచి రోజని యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ మేమైతే మాత్రం ఎంతోమందిని ఆదరిస్తున్నారు, ఎంతోమందిని మీరు ఆప్యాయతంగా రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పేసి మేము కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేస్తాము. సో ఫ్రెండ్స్ మీ అందరి అభిమానం, అభిమానాలు మా పైన ఉంటాయని, మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని మేమైతే మరీ మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బెల్లం పాయసం అనేది చేసుకుంటున్నాము. వితౌట్ మిల్క్తో చేసుకుంటున్నాం అన్నమాట. మిల్క్తో చేసుకుంటే మా ఆయన పెద్దగా ఇష్టపడరు. సో అందుకు నేను ఓన్లీ సేమియా, తర్వాత బెల్లం, ఒక 3 యాలకులతో నేనైతే చేసుకుంటున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా సరే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. షుగర్ తినడం వల్ల ఏంటంటే చాలామందికి లేనిపోయిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి నేను ఎక్కువగా మా ఇంట్లో ప్రిపేర్ చేసేది మాత్రం బెల్లంతోనే అన్నమాట. సో నేనైతే ముందుగా సేమియాని ఫ్రై చేసుకుంటున్నాను. అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం సేమియా లాస్ట్లో వేయించుకునేటప్పుడు ముద్దగా కాకుండా విడివిడిగా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకోండి. ముందుగా ఫ్రై చేసుకున్నాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఎందుకంటే అది చల్లబడాలి కాబట్టి. అది చల్లారినాక ఇప్పుడు ఒక 2 టీ గ్లాసెస్తో 2 టీ గ్లాసులు వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఆ కళాయిలోనే వేయించుకుంటున్నాను అనమాట. కొద్దిగా అంటే దానికి కొద్దిగా వేయించుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది మనం కొద్దిగా కలపాలి. ఎందుకంటే అది కొద్దిగా అడుగట ఏమైనా పుల్లలు సేమియా మనం వేపేటప్పుడు అవి ఉండిపోయి ఉంటుంది కదా, అదన్నమాట మళ్ళీ అడుగున బాగా అంటుకోకుండా ఇదవుతుంది. సో కొద్దిగా బెల్లం అనేది వేసేసుకున్నాను. దాన్ని ఇప్పుడు కొద్దిగా కలుపుకోవాలి. అలా కలపడం వల్ల బెల్లం అనేది కరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు కొంతమంది ఇసుక బెల్లం కూడా యూస్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే దాన్ని కొద్దిగా వాటర్లో కరిగించుకొని వాటర్ పోసుకున్నా పర్వాలేదన్నమాట. నేను ఒక 3 యాలకులు కూడా తీసేసుకున్నాను. ఆ 3 యాలకుల్ని నేను అయితే దంచుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అయితే కరిగిపోయింది కదా, చాలా బాగా అంటే కొద్దిగా కరలాలన్నమాట. నేను ఇప్పుడు దానికోసం కొద్దిగా ఒక చిన్న దానిమ్మ పండు, ఒక